హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే హెల్తీ స్వీట్ రెసిపీ అండి. ఈరోజు రెసిపీ వచ్చి పాతకాలం పద్ధతిలో నేతి బెల్లం సున్నుండలు. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే మనం బెల్లం నేతి సున్నుండలు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టానండి స్టవ్ మీద. తర్వాత అందులోకి 1 గ్లాసు మినుములు వేసాను. మినుములు వేసి వేయించాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. తర్వాత ఇందులో కొంచెం బియ్యం వేసాను. బియ్యం వేసి ఫ్రై చేసుకోవాలండి. సున్నుండల తయారీలో బియ్యం ఎందుకు వేస్తామంటే మనకి సున్నుండలు తిన్నప్పుడు పంటికి అంటుకుపోతూ ఉంటుందండి. ఇలా ఇందులో ఒక 2 స్పూన్స్ బియ్యం వేయడం వల్ల మనకి పంటికి అంటుకోకుండా సున్నుండలు టేస్టీగా రెడీ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి మినుములు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 గ్లాసు మినుములు తీసుకున్నాను. మీరు కావాలంటే మినుముల బదులు పట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి. ఇది మనకి ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి కమ్మని వాసన వస్తుందండి. తర్వాత ఇక్కడ మనం ఒక మినపప్పుని తీసుకుని నోట్లో వేసుకొని చూసుకోండి, మనకి క్రిస్పీగా ఈజీగా నమలగలగాలి. అలా ఈజీగా ఉంటే మనకి ఇది ఫ్రై అయిపోయినట్టండి. అదే గట్టిగా ఉంటే ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఫ్రై అయిపోయిందని క్రిస్పీగా ఉంది. నేను స్టవ్ ఆఫ్ చేసాను. తర్వాత ఇది చల్లారనివ్వాలండి. వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టచ్చు, లేదంటే అదే ప్యాన్లో పెట్టి చల్లారనివ్వచ్చండి. అదే ప్యాన్లో పెడితే మనకి ప్యాన్ కొంచెం ఎక్కువ హీట్గా ఉంటుంది కదా, అది ఇంకా కలర్ వచ్చేస్తుంది. కలుపుకుంటూ చల్లారబెట్టుకోవచ్చు, లేదంటే వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసి చల్లారనివ్వచ్చండి. ఇప్పుడైతే మనకి కూల్ అయిపోయింది. తడి లేకుండా మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇప్పుడు అందులో మనం మినుములు వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇది సాఫ్ట్గా అవ్వాలంటే పౌడరు ఇలా వేలుతో చూసుకోవాలి. మనకి ఇంకా కొంచెం గట్టిగా ఉందంటే అక్కడక్కడ పలుకులు ఉన్నాయి, అందుకని మళ్ళీ మిక్సీ పెట్టాను. ఏ గ్లాస్తో అయితే మనం మినుములు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు మినుములకి 1 గ్లాసు బెల్లం తురుము తీసుకున్నానండి. నేను మళ్ళీ ఇంకోసారి మిక్సీ పెట్టానండి. ఇప్పుడు మనకి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 గ్లాసు బెల్లం వేసేసి సాఫ్ట్గా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మిక్సీ ఆఫ్ చేసి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు సున్నుండలు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి, టేస్టీగా వస్తుంది. నేను బెల్లం వేసి మిక్సీ పట్టేసానండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం మినపప్పు పిండించేసాం కదా, ఇందులో 3 వంతులను ఒక ప్లేట్లోకి తీసుకొని 1 వంతు ఉంచుకొని బెల్లం వేసి మిక్సీ పట్టేసి తర్వాత ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా మనం మినపప్పు మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకోవచ్చు. నేను అన్నీ కూడా చిన్న గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి నేను ఒకసారి కలిపి మిక్సీ పట్టేసానండి. ఇలా సాఫ్ట్గా ఆడేసుకున్నాక మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ నేతి బెల్లం సున్నుండలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది, చాలా బలాన్ని కూడా ఇస్తుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మనం మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పక్క కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే మనకి సున్నుండకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత నేను ఇక్కడ నెయ్యిని కరిగించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి సున్నుండలు లడ్డూలా చుట్టడానికి వీలైనంత వరకు కూడా మనం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. అప్పటి వరకు కూడా మనం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే మనకి లడ్డు కరెక్ట్గా చుట్టుకోదండి, ఉండ కరెక్ట్గా ఫామ్ అవ్వదు. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి. నాకైతే నేను తీసుకున్న గ్లాస్ ప్రకారం అయితే గ్లాసులో 3 వంతులు నెయ్యి అయితే పట్టిందండి. అంటే 3/4 గ్లాసు నెయ్యి అయితే పట్టింది. నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలండి. మనకి ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొంచెం పొడిగా ఉంది కదా, అందుకనే మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి కలిపానండి. నెయ్యి ఎక్కువగా ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా నెయ్యి, మినుములు, బెల్లం అన్నీ కూడా మంచి హెల్తీ రెసిపీస్ అండి. ఇలా మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్తో మనం హెల్తీగా స్వీట్ రెసిపీ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి పండుగలు కూడా మొదలవుతున్నాయి కదండి, మనం సున్నుండలు ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు పండుగలప్పుడు కూడా ఇలా మనం సున్నుండలు అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం లడ్డూల్లో చుట్టుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం లడ్డూలు చేసుకోవాలండి, అప్పుడు మనకి లడ్డు విరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే మనం అన్ని లడ్డూలు కూడా చుట్టుకోవాలండి. మనకి ఇక్కడ సున్నుండలు రెడీ అయిపోతున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఈ సున్నుండలు నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. నేను అన్ని లడ్డూలు కూడా చుట్టేసానండి. మనకి ఇక్కడ నూరూరించి నేతి బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది మంచి హెల్తీ స్వీట్ రెసిపీ అండి. ఈ నేతి బెల్లం సున్నుండల వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేయండి.
ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే నేను వీటిని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి హెల్తీ స్వీట్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.